హలో వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. ప్రస్తుతం కాజల్ వరుస సినిమాలతో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే నందమూరి బాలకృష్ణ సరసన ఇప్పటికే భగవంత్ కేసరి లాంటి సినిమాల్లో నటించి సూపర్ సక్సెస్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కూడా కాజల్ ఒక సీరియల్ కాదు సీరియస్ రిపీట్ ఎన్బికే 111కి సంబంధించి కాజల్ రోల్కి సంబంధించి సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో కూడా ఒక కీలక అప్డేట్, ఇందులో చాలా సీరియస్ రోల్లో ఆమె కనిపించబోతున్నారంటూ కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్బికే 111 మరి ఈ సినిమాలో బాలకృష్ణ కూడా ముంబై గ్యాంగ్స్టర్గా కనిపిస్తారు, ముంబై నేపథ్యంలో ఈ సినిమా రానుందని చెప్పి ఎప్పటి నుంచో ప్రచారం, అంటే బాలకృష్ణ కూడా సరికొత్తగా ఈ సినిమాలో కనిపిస్తారు అని అందరూ చెప్తున్నటువంటి నేపథ్యంలో కాజల్ ఒక ఇంటర్వ్యూలో చేసినటువంటి కామెంట్స్ చాలా వైరల్గా మారాయి. అది ఏంటంటే, నేను ఏదైతే బాలకృష్ణ గారితో సినిమాలో చేస్తున్నానో అందులో నా రోల్ అయితే ఫన్నీగా ఉండదు, చాలా సీరియస్గా ఉంటుంది అని చెప్పి ఆమె చెప్పడంతో ఇప్పుడు ఈ కామెంట్స్ అయితే వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే మనం ముందుగా అనుకుంటున్నామో చాలా సీరియస్ రోల్గా ఉంటుంది అని, ఆ సీరియస్ రోల్ గురించే ఆమె చెప్తున్నారు. సో ఇందులో బాలకృష్ణ వర్సెస్ కాజల్గా ఉంటుందా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముంబై నేపథ్యంలో గ్యాంగ్స్టర్ మూవీగా వస్తుందంటే మరి కాజల్ని ఏ విధంగా చూపిస్తాడు గోపీచంద్, అసలు కథ ఏ విధంగా ఉండబోతుంది, ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ కదా, బాలకృష్ణ గారు ఏ విధంగా కనిపిస్తారు, అందులో కాజల్ బాలకృష్ణతో పోటీ పడుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ని మూవీ టీమ్ విడుదల చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది, గ్యాంగ్స్టర్ మూవీ అన్నారు, మరి బాలకృష్ణ ఏ విధంగా ఉంటుంది, ముంబై నేపథ్యంలో సాగే సినిమా అన్నారు. సో గోపీచంద్ ఎలా ప్లాన్ చేశారు, అసలు కాజల్ని ఏ విధంగా చూపిస్తారు, ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే హీరోయిన్స్ పవర్ కూడా చాలా ఉంటుంది, అందులో ఫైటింగ్స్ నెగిటివ్ షేడ్స్ కూడా చూపిస్తున్నారు. కానీ ఈ సినిమాలో కాజల్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, బాలకృష్ణ వర్సెస్ కాజల్లా ఉంటుందా, ఇటువంటి అయితే ఫ్యాన్స్కి డౌట్స్ రేజ్ అవుతున్నాయి. మరి ఇవన్నీ కూడా డౌట్స్ తీరాలంటే మూవీ వచ్చే వరకు మనం వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.